రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని నేషనల్ 2 లోకల్ మీడియా కోడై కూస్తూనే ఉంది. చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక హింట్ కూడా ఇచ్చింది. తమ ప్రేమ సంగతి అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా స్పందించింది. అలా విజయ్తో తాను ప్రేమలో ఉన్నానని రష్మిక చెప్పకనే చెప్పింది. కానీ విజయ్, రష్మికలు మాత్రం ఇంతవరకు తమ ప్రేమను అధికారికంగా బయటకు చెప్పలేదు. తమ రిలేషన్ను కన్ఫర్మ్ చేయటం లేదు. కానీ రష్మిక మాటల్లో విజయ్ ప్రభావం కనిపిస్తోంది. రష్మిక తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటే విజయ్ కనిపిస్తుంటాడు. విజయ్తో, విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రష్మికకు తెలంగాణ యాస ఈజీగా వచ్చేసినట్టుంది అనిపిస్తోంది. రష్మిక తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటే, రష్మిక స్పీచ్ ఇస్తుంటే అందులో విజయ్ కనిపిస్తుంటాడని అంతా చెబుతుంటారు. తాజాగా పుష్ప 2 ఈవెంట్లో రష్మిక ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక తెలంగాణ యాసను బాగానే అలవాటు చేసుకుందని ఈ స్పీచ్ వింటే ఎవరికైనా అర్థమవుతోంది. సుకుమార్ గురించి, బన్నీ గురించి రష్మిక చాలా గొప్పగా చెప్పింది. ఇక రష్మిక స్టేజ్ మీదకు కిందకు వచ్చి కూర్చుంటే సుకుమార్ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టేశాడు. అంటే అంతలా ఆమె తన స్పీచ్తో సుకుమార్ని కదిలించిందన్న మాట. విజయ్ స్లాంగ్, విజయ్ మాటలు అన్నీ కూడా రష్మిక అలానే దించేస్తోందని, రష్మిక మాట్లాడుతూ ఉంటే విజయ్ కనిపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అచ్చం మావాడిలానే ఉంటుంది అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఏడాది అయినా వీరి ప్రేమ, పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి. పుష్ప 2తో రష్మిక సందడి చేస్తే వచ్చే ఏడాది గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుతో విజయ్ సందడి చేయబోతున్నాడు.